మన తోల నిజానికి ఒక్క ఫ్యాక్టరీ చూపించండి. ఒక ఫ్యాక్టరీ తెచ్చిండు. ఏం తెచ్చిండు? మీరు ఇంటికి తీసుకొచ్చారు, తెచ్చి కరెంటు వేళ్ళని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టారు. ఒక్క ఐటమ్స్ ఏదైనా మన మండలం కనిపిస్తుంది? ఎప్పుడైనా కనిపిస్తుండేనా? ఇలా ఎక్కడ చూసిన ఐటమ్స్ వస్తున్నాయి మన మండలి కంటే. కాంగ్రెస్ వాళ్ళే, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళే. కానీ బుద్ధి తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఊళ్ళోకి వచ్చిన తరిమి కొట్టండి. ఇప్పటిదాకా పాపరావు గారు చెప్పినట్టు తరిమి కొట్టండి. ఇప్పుడైనా వాళ్ళు సిగ్గు కూడా వస్తుంది. కాబట్టి ఈ నా చిన్న అవకాశం ఇచ్చిన మూడపల్లి గ్రామ పెద్దలకు, చిన్నలకు, తమ్ముళ్ళకు, అక్కలకు అందరికీ పాదాభివందనం. 30వ తారీఖు నాడు కంప్యూటర్ మీద కారుకు ఓటేసి గుర్తితే కంప్యూటర్ మొత్తము ఆగిపోవాలి. ఎందుకు ఆగిపోయిందంటే అది వన్ సైడ్ కారుకే ఓట్లు పడుతున్నాయి, అందుకే కంప్యూటర్ ఆగిపోయిందండి. ఆ సిస్టమ్ వల్ల సిస్టమ్ రీడింగ్ చేసే క్యాండిడేట్కి అర్థమైపోవాలి. ఎందుకు కంప్యూటర్ మొత్తం ఒక్క ఓటు లేకుండా కారుకే పడుతున్నాయని చెప్పి వాళ్ళు అనుకొని దాని సిస్టమ్ వల్ల రీడింగ్ చేస్తారు. కాబట్టి మీరు ఇప్పటిగా సోదరుడు చెప్పినట్టుగా బాగా మాట్లాడిన సోదరుడైనా 1400 మెజార్టీ ఇస్తామని అని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చాడు. అదేవిధంగా మీరు అందరూ బాగా సహకరించండి. ఈ చిన్నల పెద్దలకు అందరికీ పాదాభివందనం. జై తెలంగాణ. దాని గురించి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమం బుల్కపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న కార్యక్రమ సమావేశాలు స్థానిక కౌన్సిలర్లు లక్ష్మమ్మ రామరెడ్డి గారు, గోపాల్ గారు, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బుల్కపూర్ గ్రామ ప్రజలు, యువకులు, మిత్రులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ, మరి శంకర్పల్లి మండలం నుంచి ఇచ్చేసిన నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్రపల్లి వెంకన్న గారు, సింగరేణి చైర్మన్ సీతారెడ్డి గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాపరావు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొగ్గు మల్లేష్ గారు, మరి శంకర్పల్లికి వెళ్ళి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, గౌరవ సర్పంచులు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ ఎంపీటీసీలు, మరి చెరలకి వెళ్ళి వచ్చిన సోదరులందరికీ, సర్పంచులకు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు అందరికీ, మీడియా మిత్రులకు, పత్రికా సోదరులు, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఇప్పటిదాకా మన రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి గతం లోపల 2014 కంటే ముందు మరి మన రాష్ట్రం ఎట్లుండే, కరెంట్ ఎప్పుడు వస్తుండే, ఎప్పుడు పోతుండే ఎవరికి తెలియదు. మళ్ళీ 65 ఏళ్ళు పాలించిన పాలకులు 65 ఏళ్ళ ప్రజలకు ఏం చేసిన ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. కేవలం రాష్ట్రం సాధించిన తర్వాత 9 ఏళ్లలో మరి ముఖ్యమంత్రి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రభుత్వం పూర్తిగా పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, మహిళల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఇంటింటికి నల్ల ద్వారా నీళ్ళు అందించే కార్యక్రమం మరి 65 ఏళ్ళ నుంచి పాలించిన పాలకులకు ఆలోచన ఎందుకు రాలేదు అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాలి. ఏం చేయలేదు టీఆర్ఎస్, ఏం చేయలేదు అంటే ఏం చేయలేదు. ఇలా బిందెలు పట్టుకొని బయట కిలోమీటర్ల దూరంకి నీళ్ళు తెచ్చుకునే సందర్భాలు చూసినాం. బోర్లల్లో, బావిలల్లో ఊర పెట్టుకొని నీళ్ళు తెచ్చుకునే సందర్భాలు చూసినాం. ట్యాంకర్ల దగ్గర సప్లై చేస్తే ట్యాంకర్ల కాడ కొట్లాడుకున్న, బిందెలతో కొట్లాడుకున్న సందర్భాలు చూసాం. ఇవాళ సర్పంచ్, గతంలో సర్పంచ్ బోర్ వేయాలంటే ఎన్ని ఇస్తున్నా మరి బోర్లకే సరిపోతుంది. 1000 ఫీట్లు వేస్తే కూడా సుక్క నీళ్ళ సందర్భం ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు 100 కిలోమీటర్లకు వెళ్ళి గోదావరి కృష్ణా జిల్లాలో ఇవాళ ఇంటింటికి నల్ల ద్వారా స్వచ్ఛమైన నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యమంత్రి చెప్పిండా నన్ను గెలిపిస్తే మీకు రైతు బంధు ఇస్తాను చెప్పిండా? చెప్పలేదు. రైతు బీమా ఇస్తాను చెప్పిండు? చెప్పలేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తాను చెప్పిండు? చెప్పలేదు. చెప్పకుండానే ఇవాళ రైతులకు రైతు బంధు, మరి రైతు బీమా
మరి ఒక్క కుంట భూమి ఉన్న రైతు చనిపోతే మరి ఎవరు ప్రమేయం లేకుండా ప్రయోజకాలు లేకుండా మరి చనిపోయిన తర్వాత గిరివరం రాకముందే వాళ్ళ అకౌంట్లో మరి 5 లక్షల బీమా పథకము వర్తింపజేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవన్నీ కార్యక్రమాలతో పాటు మరి ఇలా కేసీఆర్ కిట్ కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ చేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలు ఇలా ప్రశాంతంగా హైదరాబాద్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంతంగా మరి కార్యక్రమాలు చేస్తున్న నాయకులు. మరి ఎక్కడ కూడా ఇలాంటి శాంతి భద్రతకి విఘాతం లేకుండా మరి ఇలా రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి గతంలో కూడా 60 ఏళ్ళ మరి కాంగ్రెస్ బీజేపీలు పాలించినప్పుడు మరి హైదరాబాద్లో బోనాల పండుగ వచ్చింది, వినాయక చవితి వచ్చింది, పీర్ల పండుగ వచ్చింది, రంజాన్ పండుగ వచ్చింది అంటే మరి ఎప్పుడు కలుపు పెడుతుందో ఎప్పుడు బంద్ పెడుతుందో తెలియని పరిస్థితి. మన ప్రాంతం అంతా కూరగాయలు పువ్వులు పండ్లు తీసుకుపోయి హైదరాబాద్లో అమ్ముకొని వచ్చేటటువంటి సందర్భం నాయకులు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన రైతులు. మరి ఆ కర్ఫ్యూ వల్ల బంద్ వల్ల మరి అప్పుడు అరచేతుల పాలనాలు పెట్టుకొని తిరిగి వచ్చిన సందర్భాలు మనం మర్చిపోలేం. ఇవాళ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా హైదరాబాద్లో ఎలాంటి బంద్ కర్ఫ్యూ లేకుండా ప్రశాంతంగా హైదరాబాద్ను నడిపిస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ చేవల్లో కూడా చాలా ప్రశాంతంగా మరి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నటువంటి రైతులు మరి వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు ఇక్కడ ఉండడం వల్ల మరి ఎక్కడ కూడా వాళ్ళ కుట్రలు కుతంత్రాలు తెలియదు. అసలు మనం ఇప్పుడు చేనులకు అవతలికి ఎవరు నిలబడుతున్నారో బాగా అర్థం చేసుకోవాలి. బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ ఎప్పుడేం చేస్తారో తెలియదు. మరి అలాంటి నాయకుడు మరి ఇవాళ పూటకో పార్టీ మార్చి ఇవాళ బీజేపీ పేరు మీద రావడం పోయింది. మొన్న దాకా టీఆర్ఎస్ లో ఉండి నాకే వస్తున్నాయని మనల్ని అందరినీ కూడా చూడబట్టి మరి ఇప్పుడు మళ్ళీ మోసం చేసి మరి బీజేపీకి వెళ్ళి టికెట్ తీసుకున్నాడు. బీజేపీ ఆయన గెలవడం ఉద్దేశం కాదంట. ఆయన గెలవకుండానే కానీ యాదయ్యను ఓడగొట్టాలి. ఏం కార్యక్రమం లేదు, ఒకటే యాదయ్యను ఓడగొట్టాలి. ఎట్లా చేసి గెలవనికి కాదు ఓడగొట్టడానికి. సరే దేవుడు ఎవరు గెలిచేది ఎవరు ఓడేది ప్రజల చేతుల్లో ఉన్నది. ప్రజలు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం కట్టుబడి ఉంటాం, దానికి ఏం లేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కార్యక్రమాలు చేసి ఇవాళ సవర్ణ వర్గాలకు ఏదో విధంగా న్యాయం చేస్తున్న సాయం చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చినాక ప్రతి పక్షానికి అన్ని పక్షాల సవర్ణ వర్గాలకు మరి ఏదో విధంగా సంపూర్ణ సహకారం అందిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఇలా గతంలో పోయినసారి మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు షాబాద్ హైదరాబాద్ మధ్యలో మరి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మరి ఇలా కంపెనీ ద్వారా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు దొరికినటువంటి సందర్భం. మళ్ళీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి మేడం వచ్చిన తర్వాత మరి సీతారాంపూర్లో షాబాద్ మండలిలో ఎలక్ట్రిక్ బస్సులు తయారయ్యే కంపెనీ, అదేవిధంగా బట్టల తయారీ కంపెనీ 35,000 మంది మహిళలకు ఉపాధి కలిగేటటువంటి కంపెనీ తయారవుతుంది. ఇంకో 7-8 నెలల మరి మహిళలకు 35,000 మహిళలకు ఉద్యోగ అవకాశాలు దొరికినటువంటి కంపెనీ రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మన కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, నవాపేటలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఈ విధంగా మరి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఐటీ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ మరి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇక్కడ మనకు తిరుమలలో 84 గ్రామాలకు గుడిబండ లాంటి సమస్య,
మరి 84 గ్రామాలకు TB1 రద్దు చేయడం జరిగింది. నేను ఫస్ట్ మొట్టమొదట పార్టీలో చేరేటప్పుడే TB1 తీసేయడానికి నేను ఒప్పుకుంటే వస్తానని చెప్తే తప్పకుండా ఇది సాధ్యం కాదు, తప్పకుండా TB1 నేను ఎత్తేపిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి దాని మీద కమిటీ వేసి అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి కమిటీ నిర్ణయం ప్రకారం TB1 ఎత్తేసారు. 690 ప్రకారం HMD గైడ్ లైన్ ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతుంది. మరి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, గండిపేట చెరువు, మరి హిమాయత్ సాగర్ చెరువు, 2 చెరువులు కూడా పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలగకుండా పర్యావరణం కాపాడుకుంటూ మరి 2 లేకులను కాపాడుకుంటూ మరి ఇక్కడ మన నియోజకవర్గం మొత్తం మూసీ నది, ఈసీ నది క్యాచ్మెంట్ లో ఉండడం వల్ల హైదరాబాద్కు అత్యంత సమీపంగా ఉన్నప్పటికీ కూడా ఈ మూసీ నది మీద బ్రిడ్జీలు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉండి మరి రాకపోకలకు ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భం ఉండి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈసీ మీద, మూసీ మీద 10 బ్రిడ్జీలు ఇవ్వడం జరిగింది. ఇవాళ చిన్నమంగళం, మహారాజ్పేట మధ్యలో ఒకటి, అదేవిధంగా టంగటూరు మోకిల మధ్యలో ఒకటి, మరి ముబారక్పూర్ పర్వీల మధ్యలో ఒకటి, మరి చింతలపేట చిడిగిత మధ్యలో ఒకటి, నక్కలపల్లి హైదరాబాద్ మధ్యలో ఒకటి, తిమ్మారెడ్డి కూడా మరి పామిన మధ్యలో ఒకటి, కొమ్మలబండ, ఇవన్నీ కూడా ఈసీ నది మీద, మూసీ నది మీద 10 బ్రిడ్జీలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. హైదరాబాద్ కాదు, హైదరాబాద్ మించిన సిటీ మన శంకర్పల్లి, చేవెళ్ళ, మొయినాబాద్, షాబాద్ ఈ ప్రాంతం అంతా కలిసి మళ్ళీ ఒక న్యూ సిటీ ఏర్పాటు కావడానికి మరి అవకాశం ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే ఇవన్నీ అవుతాయి. కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం లోపల కాంగ్రెస్ క్యాండిడేట్ సెటిల్మెంట్లు, అగ్రిమెంట్లు చేసే క్యాండిడేట్, మరి సెటిల్మెంట్, అగ్రిమెంట్ చేసే క్యాండిడేట్లు కావాలన్నా మనకు నేరాలు 10-30 కేసులు ఉన్నాయంట, మనకు తెలియదు. మొన్న వాళ్ళే చెప్తున్నారు మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద 30 ఉన్నాయి కానీ మా ప్రెసిడెంట్ మీద 90 కేసులు ఉన్నాయని చెప్తారు. ఎన్ని కేసులు ఉంటే అంత గొప్పగా అనుకుంటారా, ఏమనుకుంటారు? ఆ కేసులు ఎందుకోసం ఉన్నాయి? ప్రజల కోసం ఉన్నాయా? ప్రజల కోసం కష్టపడ్డ కేసులా? కావు. మర్డర్ కేసులు, భూములు అగ్రిమెంట్ చేసినాక ఇవ్వకపోతే మర్డర్ చేసిన కేసులు, ఇటువంటి కేసులు, రేప్ కేసులు ఇవన్నీ పెట్టుకొని రేపు పొద్దుగల ప్రశాంతంగా ఉన్న చేవెళ్ళ ప్రాంతాన్ని కలుషితం చేయడానికి వస్తారు. అందుకే వీళ్ళందరూ కూడా అత్తలారా, అమ్మలారా, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా ఆలోచించాలని. నేను 10 ఏళ్ళ నుంచి మీ ముందర ఉన్నా, నా నుంచి ఏమన్నా ఫరక్ కనబడితే నాకు కూడా ఓటు వేయకండి. నేను చూసి చేసి ఎవరి మంత్రులు ముగ్గుట్ల ఏ పార్టీ మనకు అనుకూలంగా ఉంటుంది, ఇలా ఎవరికి అభివృద్ధి పదంలో ఎవరు పోతారో మరి 65 ఏళ్ళ అభివృద్ధి కాని పనులు కేవలం 9 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఇలా గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇలా గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్రాన్ని నడిపిస్తూ భవిష్యత్తులో భావితరాలకు తెలిసే విధంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఇలా ప్రశాంతంగా ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా విధంగా జరగాలంటే ఈ కేసీఆర్ పథకాలన్నీ కూడా ప్రజలకు శాశ్వతంగా అందాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటేనే సాధ్యమవుతుంది. లేకపోతే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాకో కరెంటు తాకెత్తకపోతే నీళ్ళు ఏ రావు. మళ్ళా ఇప్పటికే చెప్తున్నాను 3 గంటలు కరెంట్ అంటున్నాను. 3 గంటలు కరెంట్ ఇస్తే సరిపోతుంది. 24 గంటలు కరెంట్ ఇస్తే ఇవాళ రైతులు ఎదారుతారో కరెంటు ఏ టైంలో పోయి పంట పండించుకుంటున్నాడు, నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నిన్న కూడా అంటున్నాడు 3 గంటలు కరెంట్ ఇస్తే అయిపోతుంది. ఎక్కువ మంది రైతులు లేరు, 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులు ఉన్నారు. గంటకొక మడి వాడుతుంది, గంటకొక ఎకరం వాడుతుంది. మరి 3 గంటల కరెంట్ అయితే సరిపోతుందని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక ఆయన ఏమంటున్నాడు, రైతు బంధు ఇవ్వకు, ఎందుకు దుబారా ఖర్చులు పెడుతున్నారు, పెన్షన్ కూడా ఇంతకాలం పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, మా రాష్ట్రంలో 600-700 పెన్షన్ ఇస్తున్నాం, ఇక్కడ ఎక్కువ ఇస్తున్నారు, ఇవన్నీ దుబారా ఖర్చులని వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు ఇప్పించారు, దరఖాస్తు ఇచ్చారు. కాబట్టి
ఈ కార్యక్రమాల ద్వారా మరి ప్రజలకు ఇలాంటిగా ఈ పథకాలన్నీ కూడా అందాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలి. మరి కేసీఆర్ రావాలంటే మనమందరం కూడా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం మీ యొక్క అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటేయాలి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొన్ననే మేనిఫెస్టోలో కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా 5 లక్షలు తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా 5 లక్షల బీమా పథకం వర్తింపజేస్తారు. మరి బీమా ఎట్లా ఉంటుందంటే రైతు బీమా ఏ విధంగా అయితే వస్తున్నదో ఒక కుంట భూమి ఉన్న రైతు చనిపోతే 5 లక్షలు, అదేవిధంగా ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఉంటే వాళ్ళకు కూడా 5 లక్షల బీమా పథకం వర్తింపజేశారు. అదేవిధంగా సన్న బియ్యం అన్నపూర్ణ పథకం ద్వారా మరి అందరికీ సన్న బియ్యం ద్వారా పంపిణీ జరుగుతుంది. ఆసర పింఛన్లు 2016 ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళందరూ కూడా 5016 రూపాయలు పెంచడం జరిగింది. దివ్యాంగులకు మరి 4016 నుంచి 6000కు పెంచడం జరిగింది. రైతు బంధు ఎకరకు 10,000 నుంచి ఎకరకు 16,000కు పెంచడం జరిగింది. మరి అగ్రవర్ణాల పిల్లలు చదువుకోవడానికి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేస్తారు. మరి అదేవిధంగా మరి ప్రతి కుటుంబానికి కేసీఆర్ ఆరోగ్య రక్ష ద్వారా ప్రతి కుటుంబానికి 15 లక్షల వరకు మరి వైద్య ఖర్చుల కోసము ఫ్రీగా ట్రీట్మెంట్ చేసే అవకాశము మరి కేసీఆర్ ఆరోగ్య రక్ష ద్వారా మరి 15 లక్షలు ఒక కుటుంబానికి ఇవ్వబోతుంది. సౌభాగ్య లక్ష్మి కార్యక్రమం కింద అర్హులైన పేద కుటుంబాల మహిళలకు జీవన భృతి కింద 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఎంతమ్మా? గ్యాస్ సిలిండర్ ఎంత? 12,000. మరి ఎన్నికలు అయిపోగానే అందరూ కూడా 400కి గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. 400 గ్యాస్ సిలిండర్. అదేవిధంగా మహిళలకు మహిళా బిల్డింగ్ లేకపోతే వాళ్ళందరూ కూడా మహిళా సమాఖ్య భవనాలు నిర్మించడానికి కూడా మరి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా జరగాలంటే ప్రజలకు శాశ్వతంగా అందాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలి. కేసీఆర్ వచ్చినట్లయితేనే ఇవన్నీ శాశ్వతంగా మరి కొనసాగుతాయి. ప్రశాంతమైన మన చేవెళ్ళలో మరి ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి మన అసలు ప్రశాంత వాతావరణంలో కూడా బీజేపీకి వస్తే కులాల మతాల మధ్యలో మరి స్వచ్ఛ పెట్టి మరి కుట్రలను పంచాలు చేస్తాయి, మత విద్వేషాలు రేకిస్తారు. కాబట్టి బీజేపీ పార్టీకి ఇవ్వదు. మరి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నేరాపరం ఎదుర్కొని మొన్నలాగా జైలు నుండి వచ్చినాయన రేపు పొద్దున మీరు భూముల అగ్రిమెంట్లు సెటిల్మెంట్లు ఉండవు, వేరే ఏమున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేసి నేను చెప్పిందే కాదు ఎవరు చెప్పింది కాదు మీరు కూడా కూర్చొని చర్చ పెట్టుకొని ఆలోచన చేయండి. అందరూ ఆలోచన చేసి మీరు మీ యొక్క అమూల్యమైన వాడు కారు గురించి కేసి భారీ మెజార్టీతో గెలిపి ముఖ్యమంత్రి మూడోసారి ముఖ్యమంత్రి కావాలంటే మరి చేవెళ్ళకి వెళ్ళి నేను కూడా గెలవాలి. మరి నాకు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి ఒకరు గెలిస్తే ముఖ్యమంత్రి కాదు, మేమందరం ఎమ్మెల్యేలు గెలిస్తేనే అవుతారు. కాబట్టి మీరందరూ కూడా ఈ చేవెళ్ళ ప్రాంతంకి వెళ్ళి నాకు ఈ యొక్క అమూల్యమైన ఓటు మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ అందరి దీవెన వల్ల మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటు కారు గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున మరి పాదాభివందనాలు జరుపుకుంటూ మరి ఇంతటితో ఈ సమావేశాన్ని ముగించుకుంటూ సేవ చేస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే దయచేసి చేతులు రెండు చేతులు ఇస్తారు, ఉన్నది గట్టిగా ముఖ్యమంత్రికి చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. అల్లాడ కూర్చున్న వాళ్ళు చేతులు ఇస్తారు. జై తెలంగాణ. ఇల్లు లేనలకు మరి గృహలక్ష్మి కింద
3 లక్షల ఉన్నాయి. దాంట్లో ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళకు ఇల్లు పెట్టుకుంటే వాళ్ళకు 3 లక్షలు ఇప్పించే బాధ్యత నాది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అక్క చెల్లెలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద యాదన్న తరఫున మన పార్టీ తరఫున వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై తెలంగాణ. నేను జై తెలంగాణ అంటే మీరు ఏమనాలి? జై జై తెలంగాణ అనాలి. జై తెలంగాణ. మంచి పొజిషన్ గెలుస్తారు, టైట్ కూడా కానీ గెలుస్తారు. మీరు కొంచెం ఇద్దరు పడేళ్ళు ఆడుతున్నారు పెద్దలు. పోతా వస్తాం కానీ ఇక ఉండు అలవాటు అలవాటు ఏం అయిపోయింది కదా ఉండు కొత్త ప్లేస్. ఒకసారి తిరిగేసిరా కాన్స్టిట్యున్సీ ఒకసారి అయిపోయిందా? సెకండ్ టైం అయింది మొత్తం 164 గ్రామ పంచాయతీ. ఇంకా ఆమ్లెట్ విలేజ్ మొత్తం 180 ఉన్నాయి. మొత్తం ఆమ్లెట్ విలేజ్ అన్ని 2,50,000. లాస్ట్ టైం ఎంత వచ్చింది? 33,550. లాస్ట్ టైం కూడా పిల్లలు కలిస్తే చెప్పాను, పిల్లలు చెప్పిన గెలుస్తున్నావు కానీ తక్కువ మెజారిటీతో. 33,000 తక్కువ అప్పుడు అంతకుంది ఫస్ట్ ఎక్కువ వచ్చింది. ఫస్ట్ టైం 781. కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్ ఒకసారి కాంగ్రెస్ ఓడిపోయాం 9 ఓడిపోయినా 14 9 కూడా చాలా ఉంటుంది. ఒక్క ఊరు ఇప్పుడు మేము శ్రీకారపల్లి పోవాలంటే ఇప్పుడు వాకింగ్ కానీ ఏదన్నా ఉంటే బాగుంటుందని పిల్లల ఉద్దేశం. అది కూడా ఇప్పుడు మనకు వేరే కబ్జాలో ఉంది వాస్తవానికి గవర్నమెంట్ ల్యాండ్ మీరు నేను చూపిస్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చూపిస్తాము. ఇంకోటి పిల్లలు ఇంకోటి అని మనకి ఎల్లమ్మ గుడి అనంతరెడ్డి పటేల్ ఆధ్వర్యంలో సెంటర్లో ఉందన్న. అది తీసి మనకు ఇక్కడ రోడ్డు కానీ రోడ్ అంటే మన రోడ్డు కూడా ఉంది, కాళీమాత టెంపుల్ పక్కన కూడా ఉంది. ఇంతకుముందు మన పెద్ద మనుషులు అందరు పోయాడు గుడి దగ్గర చిన్న పెట్టారు కూడా, కానీ దాన్ని ఎవరు భూమికి ఎవరు కట్టుకున్నారు. అది ఒకటి కూడా ఉంది. ఈ ఆధ్వర్యంలో కావాలన్నా మిగతా వాళ్ళు భాషణ వాడి కూడా మన దగ్గర బోర్ లేదన్న. 5 సంవత్సరం ముందే చెప్పినాము. మీరు అడిగే మెజార్టీ గెలిచిన తర్వాత పిల్లలందరూ ఒకరోజు పెట్టుకోలేదు 3 లక్షలు
ఫోటో మంచిగా జై తెలంగాణ ఆరు గుర్తుకే జై తెలంగాణ ఏడున్నారా